నిప్పులేందే పొగరాదు అనేది ఒక సామెత ఉంది. ఖచ్చితంగా మీరు చేయకపోయి ఉండుంటే మీ మీద వచ్చినప్పుడు మీరు రియాక్ట్ అవ్వలేదు, కానీ మొహమ్మద్ ప్రవక్త వారి మీద అంటే ఇంకా నువ్వు రియాక్ట్ అవ్వవా అని ఒక మిత్రుడు చెప్తే అప్పుడు రియాక్ట్ అయ్యాను అని అంటున్నారు. నమ్మొచ్చా? 100% నమ్మండి. నేను చెప్తున్నాను కదా, విషయం ఏంటంటే రియాక్ట్ అప్పుడు కూడా అవ్వలేదు. ఏమంటున్నారు, 90 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధుడు 25 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక స్త్రీని భర్త చనిపోతే పెళ్లి చేసుకున్నాడు అని చెప్తూ దీనికి సంజాయిషి చెప్తూ ఏమంటారంటే వీళ్ళు భర్త చనిపోయాడు కాబట్టి ఆ స్త్రీ వ్యభిచారంలోకి వెళ్ళిపోతుంది, వ్యభిచారిగా మారిపోతుంది, కాబట్టి వ్యభిచారిగా మారకుండా కాపాడడం కోసం ఒక తండ్రిగా భావించి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకుంటే భర్త అవుతాడు తప్ప తండ్రి ఎలా అవుతాడు అని చెప్పేసి హేళనగా మాట్లాడడం జరిగింది. ఇది టంగ్ స్లిప్పా అన్నది క్వశ్చన్. అది ఒకటి. రెండవది వారు ఏమన్నారంటే ఎవరు చచ్చిపోయినా కానీ వాళ్ళ భార్యలను తీసుకొచ్చి ఇంట్లో వేసుకుంటే ఆదర్శమూర్తి ఎలా అవుతారు అని ఇంకో విషయం, చాలా పెద్ద విషయం. ఇది టంగ్ స్లిప్పా అన్నది నా క్వశ్చన్. తర్వాత యేసు ఆదర్శమూర్తి అని చెప్పేసి యేసుతో, జీసస్ క్రైస్ట్తో కంపేర్ చేశారు. ఆయన ఆదర్శమూర్తి తప్ప ఈయన ఆదర్శమూర్తి ఎలా అవుతాడు అని ప్రశ్నించి ఇద్దరిని కంపేర్ చేశారు. అంటే క్రైస్తవులకి ముస్లిమ్స్ మధ్య కంపారిజన్, జీసస్కి మొహమ్మద్ ప్రవక్తకి కంపారిజన్. అక్కడ నుంచి ఆగాడా అదే 2 నిమిషాల్లో 10 తలలున్న రావణాసుడు ఆదర్శమూర్తి ఎలా అవుతాడు? ఆదర్శమూర్తి కాదు కదా. మంది పెళ్ళాలని ఎత్తుకొచ్చేవాడు ఆదర్శమూర్తి ఎలా అవుతాడు అని ప్రవక్త ముహమ్మద్ వారిని రావణాసుడితో పోల్చడం జరిగింది.